అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏ రాష్ట్రాల వాళ్ళైనా సరే భారతదేశం చాలామందిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేసింది, అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి. సరే, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, యువత అంతా ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి అక్కడ ఉన్న మన వాళ్ళు సేఫా కాదనే విషయం మాట్లాడుకుందాం. సో పర్టికులర్గా ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా కూడా ముందుగా తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో 217 మంది స్వస్థలానికి రావడానికి నారా లోకేష్ కీలక పాత్ర పోషించాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఎందుకు నారా లోకేష్ని పొగుడుతున్నారు, అసలు అక్కడ పనిచేసిన చాలామంది అధికారులు ఉన్నారు, బాగానే ఉంది, మరి ఐఏఎస్లు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పనిచేశారు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు, హోంమంత్రి అనిత ఉంది, మరి వీళ్ళందరూ ఉంటే ఓన్లీ ఎందుకు నారా లోకేష్ గురించే మాట్లాడుతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో దాని గురించి చిన్న డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు బేసిక్గా సరే, వైసీపీ చెప్తుంది ఏమనంటే, లేదు అసలు లోకేష్ ఏం చేయలేదు అని చెప్తుంది. సో నేను చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, గుర్తుందా? బెజవాడ మొత్తం మునిగిపోయింది విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు. 70 ఏళ్ల వయసులో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో నీటిలో దిగి ఫ్యాంటు పైకి లేపుకొని మరి ఆయన వెళ్ళి అక్కడ ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో నేనున్నాననే భరోసా కల్పించారు. అసలు అక్కడ కనీసం ఒక నాటు పడవలు, చిన్న చిన్న స్టీమర్లు వెళ్ళటానికి కూడా ప్రవేశం లేని చోట ఆయన తిరిగారు. యాక్సెస్ ఉన్న చోట ఆయన తిరిగారు, ఆయనతో పాటు సెక్యూరిటీ ఉంది. కానీ అక్కడ ఏ బాగుందో, కింద ఏముంటాయో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలకి నేనున్నా, ఇబ్బంది పడమాకండి, మీకేమన్నా కావాలా అని చెప్పి చాలా మందితో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి. బేసిక్గా ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమైతే అక్కడున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అలర్ట్ అవుతారు. సో సీఎం గారు వచ్చారు కాబట్టి పనిచేయాలనే ఒక భయం, భక్తి ఉంటుంది కాబట్టి అందరూ గట్టిగా పనిచేస్తారు. ఈ ఎర్రర్ అయితే ఉందో, ఈ ఫ్లడ్స్ ఎర్రర్ అయితే ఉందో, దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది సీఎం గారి భావన. సరే, బాగానే ఉంది. సో ఇది అయిపోయింది కదా, ఫస్ట్ వన్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే, నేపాల్లో ఉన్న ఎవరైతే 217 పీపుల్ ఉన్నారో వీళ్ళ విషయానికి వద్దాం. సరే, ఇప్పుడు బేసిక్గా నాకు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను మనం టీవీలో ఉన్నా కదా, నాకు ఏదైనా అవసరం వచ్చింది, నా ఫ్రెండ్సో ఇంకెవరో, నా ఫ్యామిలీయో వాళ్ళు నా అవసరం తీరుస్తారు. డబ్బులు కావాలన్నా, లేకపోతే ఇంకోటి కావాలన్నా, లేకపోతే ఏదైనా గట్టి అవసరం అయితే. లేదు, నేను ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉన్నా, నాకు అక్కడ ఎవరుంటారు, ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? ఎవరు రెస్పాండ్ అవ్వాలి? నా గవర్నమెంట్, నేను ఎవరికైతే ఓటేసానో వాళ్ళు నాకు సహాయపడాలి. లేదు, మా ఎమ్మెల్యేనో, లేకపోతే మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రో, లేదంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎవరితోనో మాట్లాడటమో, ఇట్లా నాకు జరిగింది, కొంచెం దేశంలో నేను ఇబ్బంది పడ్డా అని చెప్పి నేను చెప్పుకోవాలి. మరి నేనంటే చెప్పుకోగలుగుతా. మరి చెప్పుకోలేని పరిస్థితి ఏంటి? నేపాల్లో ఉన్న ఏపీకి సంబంధించిన 217 మంది ఎవరు చెప్పుకోగలుగుతారు? ఒకవేళ బాధలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, అనుకోని ఊహించని ఆపద వచ్చిన వాళ్ళకి నేనున్నాను అని లోకేష్ లాంటి ఆ స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా వీడియో కాల్ చేసి, నేనున్నా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు అక్కడి నుంచి కాట్మండ్ రండి, కాట్మండ్ నుంచి మనకి ఫ్లైట్ ఉంది, సో చాలామంది వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, మీరు కంగారు పడమాకండి అని చెప్పి ఒక ధైర్యం ఇస్తే, అది అంటే పార్టీలకు సంబంధం లేకుండా వైసీపీయా, టీడీపీయా, జనసేన, సిపిఐ, ఏ ఎర్ర జెండా పట్టుకున్నాడు ఎవడైనా సరే నేనున్నాననే ఒక భరోసా ఇస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఒక అబ్బాయి కావచ్చు, ఒక అంకుల్ కావచ్చు, ఒక ఆంటీ కావచ్చు, ఒక ముసలావిడ కావచ్చు, చిన్న పిల్లాడు కావచ్చు, వాళ్ళకు ఉండే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను సేఫ్, నా ఫ్యామిలీ నేనున్నా అనే ఒక భావన ఉంటుంది. నేపాల్లో ఏదో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉండే మనుషులు చచ్చిపోతారనేది కాదు, కానీ ఎవరి ప్రాణం ఖరీదేంటో వాళ్ళకి మాత్రం తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం తెలుసు. పక్కనోడికి లైట్గా ఉంటుంది, మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పక్కనోడు లైట్గా ఉంటాయి, మనకి మాత్రమే వెయిట్ అనిపిస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అనంతపురంలో
కూటమి సర్కార్ బహిరంగ సభ ప్లాన్ చేసింది. కూటమి సర్కార్ చాలా పెద్ద బహిరంగ సభ, డైరెక్ట్గా లక్షల మంది, ఇండైరెక్ట్గా కొన్ని కోట్లాది మంది. సో అన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ చేస్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ నేషనల్ మీడియా కూడా మళ్ళీ తెల్లారి పొద్దున్నే కట్ చేస్తే అన్ని పేపర్లలో హెడ్లైన్ అదే ఉంటుంది, ఈవెన్ సాక్షులు కూడా. సరే, ఇలాంటి సభకు కూటమి సర్కారు వచ్చిన ఇన్ని మంత్స్లో ఒక పెద్ద బహిరంగ సభ ప్లాన్ చేసింది. సో చాలామంది వస్తారు, ప్రజలకు ఏం చేసామని చెప్పడానికి ఆ సభ పెట్టారు. మరి దీంట్లో సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు, ఇంకా మినిస్టర్లు వస్తారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వస్తారు, చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు. సో అంత మంచి ఎక్స్పోజర్. ఇలాంటి ఎక్స్పోజర్ ఉన్న సభకు లోకేష్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కేవలం నేపాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిక్కున్నారో 217 మంది, వాళ్ళని స్వస్థలాలకు చాలా సేఫ్గా సురక్షితంగా తీసుకురావాలని ఒకే ఒక్క ఇంటెన్షన్తో ఆయన ఆ సభకు వెళ్ళలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఎక్కడైనా సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, లేదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పినా ఏం చెప్పారు? ఫలానా వాళ్ళు అక్కడ చిక్కిపోయారు, అందుకనే లోకేష్ రావాలని చెప్పారు. సెల్ఫ్ డబ్బా ఎవరో కొట్టుకోలేదే దీనికి ఎందుకు వైసీపీ విష ప్రచారం చేయాలి? ఎక్కడన్నా ప్రెస్ మీట్లో నేను సభకు వెళ్ళంది వీళ్ళ కోసమని చెప్పారా లోకేష్ గారు? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన అనిత ఉంది, హోంమంత్రి అనిత ఉంది, అండ్ లోకేష్ ఉన్నారు. సో ఎక్కడైనా చెప్పారా పలానా వాళ్ళ కోసం మేము ఆగామని చెప్పి? సో వాళ్ళకున్న విధి, వాళ్ళకున్న కర్తవ్యాన్ని వాళ్ళు ఆ టాస్క్ని తీసుకున్నారు, ఆ టాస్క్ని కంప్లీట్ చేశారు. అంతేగాని ఎవరో ప్రశంసలు ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? సరే, ఇప్పుడు ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడతాను మీతో. అదేంటంటే, సరే వైసీపీ ఇన్ని ఆరోపణలు చేస్తుంది కదా, ఓకే, నేను అవన్నింటినీ యాక్సెప్ట్ చేస్తాను. గుర్తుందా 2019లో కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది. కచ్చలూరు బోటు ప్రమాదం 2019లో అసలు ఎంత నరక యాతన అనుభవించుంటారంటే, ఆ కచ్చలూరు బోటు ప్రమాదంలో గోదావరి మీదుగా పాపికొండల మీదుగా జరిగే యాత్రలో పడవ వెళ్తుంది. పడవ ఇలా వెళ్తుంది, ఆ ఎదురుగా వచ్చే ఓవర్ఫ్లోటింగ్ వల్ల వాటర్కి సుడిగుండంలో పడిపోయి దాదాపుగా ఒక 70 మంది చనిపోయారు. 70 మంది నుంచి 100 మంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది దాదాపుగా ఒక 6 years అయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. అప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు టూరిజం మంత్రి మినిస్టర్ అవంతి శ్రీనివాస్, నాకు బాగా గుర్తు. అప్పుడు నేను బ్రేకింగ్ వేశాను అండ్ అవంతి శ్రీనివాస్ని ఫోన్ కూడా తీసుకున్నా ఒక ఛానల్లో ఉన్నప్పుడు. సో మినిస్టర్ అవంతి శ్రీనివాస్ అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, జగన్ సీఎంగా ఉన్నాడు. మరి కనీసం వీళ్ళని అసలు రివ్యూ చేశారా? వీళ్ళని కనీసం వాళ్ళ బాధిత కుటుంబాలకు న్యాయం చేశారు? ఆ రోజున ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించేశారు. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు అని చెప్పి. సరే, ఏ ప్రభుత్వాలన్నా చేస్తాయి, కానీ వాళ్ళకి నేను ఉన్నానని మీరు భరోసా ఇచ్చిందేది ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు. బేసిక్గా కనీసం ఈవెన్ స్పాట్కి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఓకే, అదైపోయింది. దాని తర్వాత ఏలూరులో కల్తీ తాగి దాదాపుగా 100 మంది చనిపోయారు. 100 మంది చనిపోతే కనీసం అటు పక్క కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ ఆయన నార్మల్గా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు పరదాలు వేసుకొని వెళ్తారు కదా, ఆ పరదాలు వేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కేదార్నాథ్. అండ్ మూడో వచ్చేసి కేదార్నాథ్. సో కేదార్నాథ్లో చిక్కున్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2023లో, ఐ థింక్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగకముందు అనుకుంటున్నా తెలిసి. ఆ టైంలో ఏం జరిగిందంటే, చాలామంది చిక్కున్నారు, ల్యాండ్ షెడ్స్ అన్ని విరిగి పడుతున్నాయి, కొండ చర్యలు మొత్తం విరిగి పడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా కనీసం ఏదో అక్కడ ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి సైలెంట్ అయిపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇప్పుడు ఏదైతే విషయం చెబుతున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారే కనీసం ఎటువంటి చర్యలకు కూడా ఆయన పాల్పడిన దాఖలాలు అసలు ఏమీ లేవు. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఇది అసలు మామూలు విషయం కాదు. దుబాయ్లో, ఖత్తర్లో, ఖత్తర్ ఎవరైతే అంటే తమ జీవితం గడుపుకోవాలని కొంచెం అంటే డబ్బులు ఎలాగో సంపాదించాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, కొంచెం ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి అని దుబాయ్, ఖత్తర్ లాంటివి ఆ ప్లేసెస్కి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. రెయిన్బోళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఏదో ఒక జాబ్ చేసుకొని అక్కడ కష్టపడుతూ ఉంటారు, ఆ డబ్బులు ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటారు. అక్కడ అనుకోని కష్టం ఒకటి వచ్చి పడితే
వాళ్ళు స్వస్థలానికి తిరిగి రావాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్‌కి చెప్పుకుంటారు కదా! సో, ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసి. అలాంటి ఘటనలు నాకు తెలిసి 2019 నుంచి 2024 మధ్యలో దాదాపుగా ఒక 1000 వచ్చుంటాయి. ఒక 1000 సెల్ఫీ వీడియోలు సరదాగా ఒక 1000 వచ్చుంటాయి. నేను అప్రాక్సిమేట్‌గా చెప్పట్లేదు. సరదాగా చెప్తున్నా ఒక 1000 పక్కా వచ్చుంటాయి. ఆ 1000లో అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు. ఒకవేళ సాల్వ్ చేస్తే నాకు మస్ట్‌గా కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ నేను తప్పైతే నేను యాక్సెప్ట్ చేస్తా. మస్ట్‌గా కామెంట్ రూపంలో చెప్పండి. సో, దాదాపుగా ఒక 1000 మంది సెల్ఫీ వీడియోలు తీసుకొని మేము హలో లచ్చన మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చాలామంది మాట్లాడినా సరే, సెల్ఫీ వీడియోలు పెట్టుకొని ఆర్తనాదాలు వినిపించినా ప్యాలెస్‌లో ఉండి నవ్వుకున్నాడే తప్ప ముసిముసిలు నవ్వులు వీళ్ళు ఇలా ఎళ్లారు, అలా ఎళ్లారని చెప్పి నవ్వుకున్నాడే తప్ప కనీసం వాళ్ళ కుటుంబాలకు గాని, వాళ్ళ కుటుంబాలు కూడా చాలామంది పర్యటనలలో జగన్ ఏదైనా పర్యటనకి వెళ్ళినారనుకోండి, అనంతపురం గాని, కర్నూలు గాని వెళ్ళినప్పుడు చాలామంది అడ్డుపడేవాళ్ళు. వాళ్ళంతా ఎవరనుకున్నారు? దుబాయ్‌లో వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని తెప్పించండి, రప్పించండి, అక్కడ ఎంబసీతో మాట్లాడని చెప్పి మొరపెట్టుకున్న వాళ్ళంతా. ఎవరైతే ఆపారో. సో, అలాంటి వాళ్ళని మన మాంసంగా తెలిసిందేగా బేసిక్‌గా పట్టించుకోడు. సో, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! అంత బానే ఉంది. సో, కట్ చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో జగన్ ఇప్పటికీ కూడా ఆ వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇన్ని చేసిన నేపాల్ నుంచి 217 మందిని 24 అవర్స్‌లో తెప్పించిన నారా లోకేష్ మీద ఎందుకు వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారనే దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సరిగ్గా మనం ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ ఐపాక్ టీమ్ ఉంది కదా! ఐపాక్ టీము ఒక వెహికల్ ఉంటదనమాట. ఒక వెహికల్ ఉంటది. ఆ వెహికల్‌లో ఒక ఇద్దరు ముసలోళ్ళు దిగుతారు. ఫస్ట్ ఒక ముసలామె దిగిద్ది. తర్వాత ఇంకొక ముసలామె దిగిద్ది. రోడ్డు దిగిద్ది. చిన్న యాడ్ అనమాట. వయసుకి సంబంధించిన యాడ్. ఎందుకంటే ఐపాక్ వాళ్ళు చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఒక బాహుబలి క్రియేషన్ లాగా చేశారనమాట. ఒక ముసలావిడ దిగుద్ది ఫస్ట్. తర్వాత ఇంకో ముసలావిడ దిగుద్ది. అటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటారు. ఎట్లా? నడుచుకుంటా వస్తా ఉంటారు. ఆయన పాదయాత్ర చేస్తా ఉంటాడనమాట ఆ టైంకి. సరిగ్గా అదే టైంకి. సో, ఫస్ట్ ఒక ముసలావిడ దిగింది. అక్కడ ఆవిడ రోడ్ క్రాస్ చేస్తా ఉంటది ఒక వ్యాన్ నుంచి. ఈ వ్యాన్‌లు ఉంటాయి కదా! చిన్నప్పుడు ఓమ్ని వ్యాన్‌లు ఉంటాయి కదా! పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యాన్‌లు. ఆ వ్యాన్‌లోంచి దిగుతారనమాట ఈళ్ళు. బేసిక్‌గా ఈళ్ళు కిడ్నాప్ చేసినోళ్ళు బేసిక్‌గా చెప్పాలంటే. సో, ఇప్పుడు రెండో ముసలావిడ ఎవరు దిగుద్దంటే ఒంటి నిండా పక్షవాతంలాగా ఇట్లా వస్తాయి కదా! పక్షవాతం కాదు. ఆహ్, దద్దుర్లు, కురుపులు యేసుకొని ఉంటారు కదా! అంటే ఒక సింపతి కోసం. సో, అలాంటి ముసలావిడ ఒక ఆవిడ దిగుద్ది. దిగిన తర్వాత ఆవిడని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి. ఆవిడకి ముద్దు కూడా పెడతారు. ముద్దు కూడా పెట్టి నేనున్నానమ్మా నీకు ఇబ్బంది ఏం లేదని చెప్తారు. సో, ఇది యాడ్. ఇలాంటివి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి. నేను చూసింది నిజం చెప్తున్నా. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని రక్షిద్దాము, వాళ్ళని కాపాడదామని చెప్పి ఏ రోజు అనుకోడు. సో, కేవలం ఇలాంటి యాడ్‌లకి మాత్రమే పరిమితం. మీరు యాడ్ చూసుంటే గనుక మస్ట్‌గా కామెంట్ చెప్పండి నాకు. ఎందుకంటే అది ఐపాక్ చేసిన యాడ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే పాదయాత్రలో ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్స్ అన్నీ కూడా బయటకొచ్చినాయన్నమాట. సో, కరెక్ట్‌గా ఇలాంటివి ఎందుకు చేస్తారంటే తెల్లారి పొద్దున్నే పేపర్‌లో యాడ్ కోసం. వృద్ధురాలతో జగన్ ఆత్మీయ ఆలింగనం అని చెప్తారనమాట. సో, అలాంటి పేపర్‌లో యాడ్‌ల కోసం ఇలాంటివి చేసి, ఇలాంటి స్టంట్లు చేసి ఇప్పుడు తాడేపల్లిలో కూర్చున్నాడు మంచిగా బానే ఉంది. సరే కట్ చేస్తే ఇన్ని చెప్పుకున్నాం కదా! ఎక్కడన్నా మీకు నేను చెప్పింది కరెక్ట్ కాదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మరి అనవసరంగా లోకేష్‌ని అనడం కరెక్ట్ కాదు. మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్‌గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.